మీకు తెలుసా, సౌత్ కొరియాలో ఒక చిన్న పట్టణం, దాని పేరు జిండో. అక్కడ ప్రతి ఇయర్ ఒక చాలా వింతైన ఈవెంట్ జరుగుతుంది. ప్రపంచ దేశం నుండి టూరిస్టులు అందరూ ఆ స్పాట్కి వస్తారు. దేనికో తెలుసా, అక్కడ సముద్రం రెండు పాయలుగా చీలిపోతుందంట. ఆ ఈవెంట్ ని జిండో సీ పార్టింగ్ ఫెస్టివల్ అంటారు. సముద్రం రెండు పాయలుగా చీలిపోతుంది, మధ్యలో ఒక రహదారి వస్తుందంట. జనాలు ఈ దీవి నుండి అవతల దీవికి నడుచుకుంటూ వెళ్తారు. అయితే ఇది గంట సేపు మాత్రమే అలా ఉంటుంది. సముద్రం విడిపోవడం చాలా వింతైన విషయం కదా. ఈ విషయం చూస్తుంటే మనందరికి బైబిల్ తెలిసిన వాళ్ళు, జీసస్ వెంబడించే వాళ్ళకి బాగా తెలిసిన విషయం ఏం గుర్తొస్తుందంటే, మోషే కాలంలో జరిగిన అద్భుతం. అవును, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీలిపోయిన సంఘటన ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. చరిత్రలో నిలిచిపోయిన విషయం అది, దేవుడు చేసిన కార్యం. గాడ్ కెన్ మేక్ ఎ వే వేర్ దేర్ సీమ్స్ టు బి నో వే. మార్గం లేని దగ్గర మార్గం తెరిచి దేవుడు ఆయన. వేర్ దెర్ ఇస్ నో వే గాడ్ మేక్స్ ఎ వే. దేవుడు ద్వారం తెరిస్తే ఎవరు మూయలేరు, దేవుడు ద్వారం వస్తే ఎవరు తెరవలేరు. అది నా దేవుడు చేసే స్టైల్, అది నా దేవుని యొక్క ఎబిలిటీ, అది నా దేవుని యొక్క శక్తి. నా దేవుడు అద్భుతం చేస్తే ఎవరు ఆపలేరు, దేవుడు ఎదుటి ఎవరు నించోలేరు. అందుకే మనం ముందు దేవుని పెట్టుకుని నడవాలి.